మన చర్చికి ఒక తమ్ముడు వస్తాడు. వాళ్ళది అనంతపూర్ ప్రాంతంలో రెడ్డి కులంలో పుట్టిన అబ్బాయి దేవుని వాక్యాన్ని పట్టుకొని ఎస్సీ కమ్యూనిటీ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ప్రేమించి కాదు. బ్రదర్ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, హెబ్రోన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, ఐపీసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, హైదరాబాద్ వెళ్తున్నాం ఏ చర్చికి వెళ్ళమంటారు అని అంటే ఈ 3 డినామినేషన్లు ఏకకంఠంగా చెప్పిన మాట ఏంటో తెలుసా? సోరారంలో ఉన్న ఇమాన్యుయల్ చర్చికి వెళ్ళండి అని చెప్పారు. మాట్లాడుతూ ఆఫీస్ రూమ్లో, అన్నయ్య మా పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు కావాలని మేమేమి ఆడవట్లా, ఇస్తే దేవునికి స్తోత్రం, ఈగపోతే దేవునికి మరి స్తోత్రం అన్నాడు. నాకు ఆ బిడ్డను చూసి ఎంత మురిసిపోయానో. ప్రార్థన చేయించుకున్నారు, వెళ్ళిపోయారు. మేము నవంబర్లో జరిగినట్లుంది. డిసెంబర్ ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి కదా, శుద్ధీకరణ కోటాలు. 2వ రోజు శుద్ధీకరణ కోట ముగించుకుని నేను వెళ్తా ఉంటే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. అన్నయ్య, దేవుని కృపను బట్టి డిసెంబర్లో మా భార్య గర్భాన్ని దేవుడు తెరిచాడు అన్నయ్య. డాక్టర్ అన్నారట, కదలొద్దు, గర్భసంచి కాస్త లూజ్గా ఉంది, పిండం పడిపోద్దేమో, జాగ్రత్త తీసుకోండి, గర్భసంచి లూజ్గా ఉంది అని చెప్పారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే శుద్ధీకరణ కోట రాకపోతే ఎట్లా అని 3 రోజులు పగలు రాత్రి శుద్ధీకరణ కోటానికి వచ్చి 31వ తారీఖు అక్కడికి వచ్చి ప్రతి ప్రార్థనకు క్రమంగా వచ్చి ఆ బిడ్డకి శరీరం నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అయింది. నేను దైవ సేవకురాలు ఆ బిడ్డను పలకరించి ప్రార్థన చేద్దామని వెళ్ళాం. ఆ తమ్ముడు లిఫ్ట్ దగ్గరకు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. లిఫ్ట్లో వెళ్తా ఉంటే మాట్లాడతా, అన్న చాలా వరకు ఇబ్బందిగా ఉంది, కానీ డాక్టర్లు ఇంకేం చెప్పలేకపోతున్నారన్నా, అయినా దీని గురించి మేమేమి ఎక్కువ అయితే నేను ఒక కమిట్మెంట్ ఏం తీసుకున్నానంటే, సంతానం కొరకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 2 లక్షల రూపాయలు అవుతాయి అన్నారు కదా, నేను వెళ్ళను ప్రభా, నువ్వు ఇస్తే ఈకపోయినా సంతోషం, అయితే ఆ IVFకి వెళ్తే 2 లక్షల రూపాయలు అవుతుంది అన్నారు కదా, ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి చర్చి కానుకిస్తా అని అనుకున్నా. అయితే ఇస్తావని కాదు, వింటారా, ఆదరించడానికి మేం పోతే వాళ్ళే మమ్మల్ని ఆదరించి పంపించారు. ప్రార్థన చేసి వచ్చాం. ఆ తమ్ముడు 1 వారం రోజుల తర్వాత ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుడు తన కృపను బట్టి నా భార్య గర్భాన్ని నిలవబెట్టాడన్న. నిజక్రైస్తవుడు భూలోక సంబంధమైన వాటిని బట్టి సంతోషించడం, శ్రమల మధ్యలో కాల్చబడుతున్న ఆ శ్రమల మధ్యలో కూడా గంతులు వేయటం ప్రారంభిస్తారు.